ఇక తమిళనాడు రాజకీయాల గురించి మాట్లాడుకుందాం. అక్కడ స్టాలిన్ విజయ్ ప్రభుత్వంపై కొన్ని కీలక కామెంట్స్ చేశారు. వాస్తవానికి విజయ్ ని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవండి, మేము ఎటువంటి అభ్యంతరం తెలపము అని చెప్పి చాలా స్పోర్టివ్ గా రెస్పాండ్ అయ్యారు స్టాలిన్. కానీ ఎన్నికలప్పుడే రాజకీయాలు అనుకున్నాం, కానీ రీసెంట్ గా విజయ్ మీ నాన్న ఎక్కడా అని చెప్పి ఉదయనిధి స్టాలిన్ ని అనడం, ఆ తర్వాత స్టాలిన్ రియాక్ట్ అవ్వడం, నేను ప్రజల మనసుల్లో ఉన్నాను అని చెప్పి రీసెంట్ గా విజయ్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది అంటూ స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేయడం. అంటే స్టాలిన్ ఏం మాట్లాడినా అంటే ఏదో ఒక బేస్ ఉంటుంది కదా. ఇప్పుడు చూసుకుంటే కనుక టీవీకేకి 108, ఆ తర్వాత వీసీకే, ఐయుఎంఎల్, కమ్యూనిస్టుల సహాయంతో ఇప్పుడు తమిళనాడులో విజయ్ ప్రభుత్వం కొనసాగుతోంది. ఒక రకంగా చెప్పాలంటే అతుకుల బొంత అంటారు కదా, ఆ రకంగానే. సో ఏంటి జోస్యం చెప్పారా, లేకపోతే తను అనుకున్నది చెప్పారా, లేకపోతే ఏదైనా బేస్ ఉండి చెప్పారా, ఏంటి ఏ రకంగా అనుకోవాలి? అంటే ఈ ప్రభుత్వం త్వరలో కూలిపోతుంది, త్వరలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది, ఇది స్టాలిన్ మాట. రైట్. అంటే స్టాలిన్ ద్రవిడ రాజకీయాలు భీష్ముడు, ద్రవిడ రాజకీయాలకు ఇప్పుడు ఒక అడ్రస్ గా ఉన్న ఏకైక వ్యక్తి. ఎందుకంటే అన్నా డిఎంకే అక్కడ కొంత వీక్ అయిపోయిన తర్వాత మొన్న ఓడిపోయినా కూడా డిఎంకే తన ప్రాబల్యాన్ని చాటుకుంది. ఇప్పుడు మీ నాన్న ఎక్కడ అంటూ ఆయన అసెంబ్లీలో విజయ్ మాట్లాడిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ వేరేగా భార్య భర్త కోసం ఎదుగుతోంది అంటూ ఆయన కామెంట్ చేశారు. స్టాలిన్ కొంచెం గట్టిగా రెస్పాండ్ అయ్యారు. తర్వాత టీవీకే పార్టీలోనే ఆల్రెడీ భాగస్వామ్యపక్షంగా ఉన్న 1-2 పార్టీలు కూడా అలా వ్యక్తిగతంగా మాట్లాడకూడదు విజయ్ అని అన్నారు. అది అక్కడికి క్లోజ్. ఇప్పుడు ఏంటంటే త్వరలో ఈ తిరుచి ఈస్ట్తో పాటు మరో 5 స్థానాలు, అంటే డిఎంకే అన్నా డిఎంకే రాజీనామా చేసిన 5 స్థానాలు, మొత్తం 6 స్థానాలకు ఉప ఎన్నికలు వచ్చే ఛాన్సెస్ అయితే తమిళనాడులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్టాలిన్ పోటీ చేయొచ్చు, ఆ అసెంబ్లీలో అడుగు పెడతారని డిఎంకే అంటుంది. మరి గెలవాలి కదా, స్టాలిన్ కూడా గెలిస్తేనే అడుగు పెట్టగలరు. చూద్దాం దాన్ని రాజకీయంగా ఎలా ఎదుర్కొంటారో. కానీ ఇప్పుడు ఇష్యూ ఏంటి, ఆయన ఏం జోష్యం చెప్పారు, త్వరలో కూలిపోతుంది ఇక్కడ ప్రభుత్వం అని. నేను చెప్తున్నాను సీనియర్ జర్నలిస్ట్ గా, ప్రభుత్వం అనేది కూలిపోదు. ఇప్పుడు కూలిపోయే వాతావరణం తమిళనాడులో లేదు, అది వెరీ క్లియర్. 2, స్టాలిన్ ఇండి కూటమి నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు స్టాలిన్ ఏమన్నారు, కాంగ్రెస్ యాత్ర ఇండి కూటమి మనందరం ప్రయత్నం చేయాలంటే ఒక్కడు రెస్పాండ్ అవ్వలే. ఇప్పుడు ఆయన ఏకాకి. అలాగని ఏకాకని బీజేపీకి దగ్గర అయ్యారు అనుకోండి, ఆయన అస్తిత్వానికే ప్రమాదం. ఎందుకంటే ఈజ్ ఎ ద్రవిడ్ పార్టీ అది డిఎంకే. రెండోది వాళ్ళు చేస్తుంది బీజేపీ విధానాలపైన, మనుధర్మం ఇష్యూస్ పైన, తర్వాత నీట్ రద్దు, మేము నీట్ నిర్వహించుకుంటామన్నారు, త్రిభాషగా దాన్ని ఒప్పుకోమని చెప్పారు, నియోజకవర్గాల పునర్విభజనకు మేము వ్యతిరేకం అని చెప్పారు. ఇన్ని చెప్పిన తర్వాత కూడా ఈయన బీజేపీ మనిషి లేదంటే బీజేపీ కనుసరణలో ఏదో చేయబోతున్నాడు అనే సిగ్నల్ వెళ్ళింది అనుకోండి, ఫైనల్ గా స్టాలిన్ డిఎంకే అస్తిత్వానికే ప్రమాదం. ఇప్పుడు స్టాలిన్ పరిస్థితి ఎలా ఉందంటే 3 వైపులా నీరున్న పరిస్థితి ఇప్పుడు స్టాలిన్కి ఉంది. ఇదేంటంటే ఒక బెదిరింపు వ్యాఖ్య, త్వరలో కూలిపోతుంది, నీ పని అయిపోయింది అంటే మీ నాన్న ఎక్కడ ఆయన అన్నారు కదా, ఆ అన్నదానికి ఒక రాజకీయంగా ఒక బెదిరింపు, రాజకీయంగా ఒక సవాలు. అంత ఈజీ కాదు. ఇప్పుడు అన్నామలై కొత్త పార్టీ పెట్టారు, ఆ పార్టీ రేపొద్దున పికప్ కావచ్చు, రాజకీయంగా రేపొద్దున విజయ్కి పోటీ ఇవ్వచ్చు, అదే వేరే అంశం. 3 నెలల్లోనే ప్రభుత్వం పడిపోద్దు అంటే ఏంటి అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు విజయ్కి సొంతగా మెజార్టీ లేదు, ఆయనకు వచ్చిన స్థానాలతో పాటు అదనంగా మద్దతు తీసుకుంటున్నారు. ఆ మద్దతు ఉన్న వాళ్ళని ఇప్పుడు ఏమైనా చేస్తారా, చేసే వాతావరణం ఇప్పుడు స్టాలిన్కి లేదు. ఎందుకంటే ఆ మద్దతుదారులు ఇక్కడ మద్దతు ఇచ్చినంత మాత్రాన ఇప్పుడు స్టాలిన్ చీఫ్ మినిస్టర్ అయిపోడు, ఆ ప్రభుత్వం కూడా కూలిపోదు. అన్నా డిఎంకేకి సంబంధించి ఆల్రెడీ కొందరు ఎమ్మెల్యేలు పక్కచూపులు చూసేశారు. మిగతా ఉన్న వాళ్ళలో కూడా ఇంక మనకి భవిష్యత్తు లేదు, డిఎంకే వెళ్ళటం లేదంటే విజయ్ పార్టీని కలవటం. ఇప్పుడున్న పొలిటికల్ ఈక్వేషన్స్ లో ఈ అన్నా డిఎంకేల మిగతా వర్గం కూడా ఎవరైతే కంటిన్యూ అవుతున్న వర్గానికి 2 ఆప్షన్స్, అయితే విజయ్ పార్టీలో చేరటం లేదా అన్నామలై పైన అంచనాతో అటు అడుగులు వేయటం, ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి. అందుకు స్టాలిన్ ఇది కేవలం అంటారు కదా జూబీ అంటారు కదా, అట్లాగో ఆయన ఒక సవాలు విసిరి ఒకటి వదిలేడు అంతే. అది ఒక రాజకీయంగా చర్చ జరగాలి, మేమేం తగ్గట్లేదు అని పొలిటికల్గా చర్చ జరగాలని. ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయ్ ప్రభుత్వాన్ని కోల్చడం అసంభవం, ఇంపాసిబుల్. ఇప్పుడు ఒక రకంగా రాజకీయంగా స్టాలిన్ ఏకాకి, 3 వైపుల చెరువు ఉంది, బీజేపీకి దగ్గర అవ్వలేరు, కాంగ్రెస్ కు వ్యతిరేకిస్తే ఎవరు ఆయనకు మద్దతు తెలపటం లేదు. పొలిటికల్ గా ఎదుర్కొంటున్న ఇబ్బంది నేపథ్యంలో విజయ్ చేసిన వ్యాఖ్యల వల్ల వచ్చిన ఒక ఫ్రస్ట్రేషన్ లో భాగంగా చేసిన కామెంట్ ఇది.